హాయ్ బ్రోస్! ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రో 2027లో ఇండియన్ సినిమా లవర్స్ మొత్తం వెయిట్ చేస్తున్న 2 మోస్ట్ అవైటెడ్ సినిమాలేంటంటే, ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి', ఇంకొకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాక'. ఈ 2 సినిమాలు అనౌన్స్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే డిస్కషన్. ఏ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తుంది? ఏ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది? అయితే ఈ వీడియోలో ఎలాంటి ఫ్యాన్ వార్ కాదు బ్రో. ఇప్పటివరకు అధికారికంగా తెలిసిన విషయాలు, ఈ 2 సినిమాల బలాలు, హైప్ గురించి మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నా ప్రిడిక్షన్ కూడా చెప్తాను. వారణాసి గురించి ముందుగా మహేష్ బాబు 'వారణాసి' గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాల ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు కొత్త లుక్, భారీ మేకోవర్, సినిమా స్కేల్ ఇవన్నీ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఇప్పటివరకు మేకర్స్ కథను పూర్తిగా రివీల్ చేయలేదు. అందుకే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రతి రూమర్ను నిజమని నమ్మకండి. అయితే ఒక విషయం మాత్రం క్లియర్. ఈ సినిమాని చాలా గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్గా తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ లొకేషన్స్, హై టెక్నికల్ స్టాండర్డ్స్, పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోందనే అంచనాలున్నాయి. మహేష్ బాబు కెరీర్లో ఇది మరో మైడురాయి సినిమా అవుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు 'రాకా' గురించి. ఇప్పుడు అల్లు అర్జున్ 'రాకా' గురించి మాట్లాడుకుందాం బ్రో. పుష్ప తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి టైంలో కమర్షియల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనగానే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. అట్లీ సినిమాల్లో మాస్ ఎలివేషన్స్, యాక్షన్, ఇమోషన్, విజువల్ ప్రెజెంటేషన్కు ప్రత్యేక గుర్తింపుంది. అల్లు అర్జున్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్తో ఇవన్నీ కలిస్తే థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ఇంకా అధికారికంగా బయటకు రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి లీక్ను నిజమని చెప్పలేం. కానీ భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్పై మాత్రం భారీ అంచనాలున్నాయి. 'వారణాసి' వర్సెస్ 'రాకా' ఇప్పుడు అసలు కంపారిజన్ బ్రో. హీరో క్రేజ్. మహేష్ బాబుకు ఒక రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్కు మరో రేంజ్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉంది. విజువల్స్ 2 సినిమాలు కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయని సమాచారం. యాక్షన్ 2 సినిమాల్లోనూ భారీ యాక్షన్ ఎపిసోడ్లుంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ 2 హీరోలు కూడా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ సంపాదించారు. కానీ బ్రో, చివరికి సినిమా హిట్ అవ్వాలంటే కథ, స్క్రీన్ ప్లే, ఎమోషన్ ఇవే అసలు హీరోలు. ఎంత పెద్ద బడ్జెట్ అయినా ప్రేక్షకుణ్ణి థియేటర్లో కూర్చోబెట్టలేకపోతే ప్రయోజనం ఉండదు. నా ప్రిడిక్షన్, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ 2 సినిమాలు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్కు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్స్. ఏ సినిమా బెటర్ అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంకా షూటింగ్, టీజర్, ట్రైలర్ పూర్తి వివరాలు రావాల్సినాయి. కాబట్టి ఇప్పుడే విజేతను నిర్ణయించడం సరైంది కాదు. ముగింపు. సో బ్రోస్, మీరేమంటారు? 'వారణాసి' బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తుందా? లేక 'రాకా' కొత్త రికార్డులు సృష్టిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. జై హింద్. టేక్ కేర్ బ్రో.